వెల్కమ్ టు మన సేవింగ్స్ ఐడియా. సో, మన వ్యూవర్స్‌లో ఒకళ్ళు అడిగింది క్రెడిట్ కార్డ్ అమౌంట్‌తో మనం మిడిల్ క్లాస్ వాళ్ళు గోల్డ్ కొంటే లాభమా? నష్టమా? అని చెప్పి. సో, ఈరోజు వీడియోలో మనం చూద్దాము క్రెడిట్ కార్డ్‌తో కనుక మనం గోల్డ్ కొన్నాము అంటే వాటి వల్ల లాభాలు ఎలా ఉన్నాయి? అండ్ ఎలా కొంటే మనకి లాభం? అండ్ అలాగే లాభం ఉందా? నష్టం ఉందా? ఇన్ కేస్ నష్టం ఉంటే గనక ఎలా కొంటే నష్టం ఉంటుంది? అండ్ ఈ క్రెడిట్ కార్డ్‌తో మనం గోల్డ్ కొని తక్కువ ధరకే బంగారం ఎలా సొంతం చేసుకోవచ్చు అన్నది కూడా చూద్దాము. సో, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది బెనిఫిట్‌గా ఉంటుంది. సో, మనం ఎలా కొంటే లాభం? ఎలా నష్టము? అసలు లాభం ఎంతొస్తుంది? నష్టం ఎంతొస్తుంది? సో, ఎలా మనం తక్కువ రేట్‌కే కొనొచ్చు? అంటే వీఏ, జీఎస్టీ లేకుండా ఇలా మనం ఏమన్నా చేయగలం? ఇలాంటివన్నీ కూడా వీడియోలో డిస్కస్ చేద్దాము. అంతకంటే ముందు ఛానల్ ఎవరైనా చూడకపోతే గనక, సబ్స్క్రైబ్ చేయకపోతే గనక ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. సో, ఇప్పుడొచ్చేసరికి ఫస్ట్ అసలు ఇది లాభమా? నష్టమా? క్రెడిట్ కార్డ్ అంటే మేబీ ఐడియా ఉందనుకుంటున్నాను. మనకి శాలరీ వచ్చే పర్సన్స్‌కి అయితే గనక ఇట్లా ఎవరికైనా ఇప్పుడు క్రెడిట్ కార్డులు ఇస్తున్నారులెండి. అంటే మన దగ్గర డబ్బు లేకపోయినా ఆ అమౌంట్ మనం యూజ్ చేసుకోవచ్చు. అవి క్రెడిట్ కార్డ్. సో, అవి లాభమా? నష్టమా? అంటే గనక నన్నడిగితే గనక బోత్ ఉన్నాయి. మనం క్రెడిట్ కార్డ్‌తో గోల్డ్ కొనాలి అనుకుంటే గనక దానివల్ల మనం గోల్డ్ కొనడం వల్ల క్రెడిట్ కార్డ్‌తో లాభం వస్తుందా? నష్టం వస్తుందా? అంటే 2 ఉన్నాయి. ప్రాఫిట్ ఉంది. మనకి లాసు ఉంది. అయితే మరి ఎలా అంటే మనం ఎలా యూజ్ చేస్తున్నాం ఆ క్రెడిట్ కార్డ్‌ని అన్న దాని మీద డిపెండ్ అయ్యి మనకి ప్రాఫిట్ అయినా, లాస్ అయినా వస్తుందనమాట. మనం కొన్ని పాయింట్స్ తెలుసుకొని ప్రాపర్ వేలో ఆ క్రెడిట్ కార్డ్ అమౌంట్‌ని యూజ్ చేశాము అంటే డెఫినెట్‌గా మన గోల్డ్ మీద మనకి లాభం ఉంటుంది. అంటే తక్కువ రేటుకి కనీసం మనం వీఏ, జీఎస్టీ లేకుండాన్నా గోల్డ్ కొనొచ్చు. అలా కాకుండా అవి తెలియకుండా కొన్ని మిస్టేక్స్ చేసి కొన్నాము అంటే డెఫినెట్‌గా చాలా నష్టమైతే క్రెడిట్ కార్డ్‌తో గోల్డ్ కొనడం వల్ల వస్తుందనమాట. సో, ఇప్పుడు ఫస్ట్ లాభం అయితే చూద్దాం. ఎలా కొంటే ప్రాఫిట్ వస్తుంది? ఎంతవరకు వస్తుంది? ఎన్ని రకాలుగా ప్రాఫిట్ రావచ్చన్నది చూద్దాము. ఫస్ట్ వచ్చేసరికి మనం గోల్డ్ ఎప్పుడైనా కానీ 2 టైప్స్‌లో కొంటాం. ఎయిదర్ ఆన్‌లైన్‌లో కొంటాము, ఆఫ్‌లైన్‌లో కొంటాం. సో, ఇప్పుడు మనం క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఆన్‌లైన్‌లో కొన్నాము అంటే మనకి ఎలా కొంటే ఎంత లాభం వస్తుందని చూద్దాము. దాని తర్వాత ఆఫ్‌లైన్‌లో అయితే ఎలా అయితే లాభం వస్తుందో చెప్తున్నాను. సో, ఫస్ట్ వచ్చేసరికి మనం ప్రాఫిట్ డిస్కస్ చేస్తున్నాం. మనం క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఆన్‌లైన్‌లో గోల్డ్ కొన్నాము అంటే మనకి ప్రాఫిట్ అయితే వస్తుంది. ఎప్పుడు క్రెడిట్ కార్డ్‌కి డిస్కౌంట్స్ అన్నవి ఇస్తారన్నమాట. మనకి 4-5% అన్నవి మనకి డిస్కౌంట్స్ ఇస్తారు. మీరు కనుక చెక్ చేశారు అంటే డిఫరెంట్ యాప్స్ ఉన్నాయి. నమ్మగలిగే యాప్స్. ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్‌కర్ యాప్. లేదు అంటే మీరు ఆన్‌లైన్ యాప్స్ ఉంటాయి కదా! వాటిల్లో మీరు చెక్ చేయండి. అన్ని వాటికి ఉండవు. కొన్ని కంపెనీస్ వాళ్ళు మలబారు, తనిష్క్ ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ హెచ్‌డిఎఫ్‌సి క్రెడిట్ కార్డ్‌తో కొనండి, యాక్సిస్ క్రెడిట్ కార్డ్‌తో కొనండి 4% డిస్కౌంట్ అని పెడతారనమాట. అలా 4-5% డిస్కౌంట్స్ ఇస్తారు మనం ఆన్‌లైన్‌లో గోల్డ్ కొంటే. సో, అలాంటి కేస్‌లో మనము వీఏ, జీఎస్టీ లేకుండా అయితే మనం గోల్డ్ కొనొచ్చు. అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 24 క్యారెట్స్ గోల్డ్ కాయిన్ కొంటున్నాం అనుకుందాం. ఈ రోజు రేట్ ప్రకారం 7,100 లేదా 7,200 అన్నది గోల్డ్ కాస్ట్ ఉంది. ఇది 24 క్యారెట్స్ గోల్డ్ కాయిన్. దాని మీద మనకి మేకింగ్ ఛార్జెస్ కానీ, జీఎస్టీ కానీ వేస్తారు. అది అరౌండ్ మనకి 7,500 నుంచి 7,600 ఉంటుంది మనం కొనాలి అంటే. అలా కాకుండా కొన్ని ఆఫర్స్ పెడుతూ ఉంటారు షాప్స్ వాళ్ళనమాట. ఇది ఆన్‌లైన్‌లో. వాళ్ళేమని పెడతారు, ఈ క్రెడిట్ కార్డ్ పర్టిక్యులర్ క్రెడిట్ కార్డ్సే ఉంటాయన్నమాట. అన్నీ కాదనమాట. సో, అది ఏ క్రెడిట్ కార్డో చూసుకోవాలి. అది మన దగ్గర ఉండాలి. అలాంటప్పుడు ఆ క్రెడిట్ కార్డ్ మీద మనకి 4% ఆఫర్ ఇస్తారు. సో, ఆ క్రెడిట్ కార్డ్ మనం యూజ్ చేయడం వల్ల 7,600 పెట్టి మనం కొనాల్సిన కాయిన్ మనకి 4% ఆఫర్స్ రావడం వల్ల 7,100 కానీ 7,200 కానీ వస్తుంది. అంటే ఈరోజు గోల్డ్ కాస్ట్ ఎంత ఉందో అంటే మేకింగ్ ఛార్జెస్, జీఎస్టీ లేకుండా మనకి వచ్చేస్తున్నట్టమాట. సో, ఇలా ఆన్‌లైన్‌లో మనం కొనాలి అనుకున్నప్పుడు ఇది ఒక ప్రాఫిట్ ఉంది. బట్ ఇది మనకి తెలిసుండాలి. ఏ క్రెడిట్ కార్డ్ మీద వస్తుంది? ఏ యాప్ నుంచి మనం చేస్తే వస్తుందని. రీసెంట్‌గా ఇది నేను ట్రై చేశాను. సో, నేను వన్స్ నాకు విత్ ప్రూఫ్స్ అన్నీ వచ్చిన తర్వాత నేనైతే మీకు ఆ వీడియో కూడా చేస్తాననమాట. అండ్ నెక్స్ట్ ప్రాఫిట్ వచ్చేసరికి ఆన్‌లైన్ వల్ల పర్చేస్ చేయడం వల్ల మనకి ఇంకొక ప్రాఫిట్ కూడా ఉంది. ఇన్ కేస్ ఆన్‌లైన్‌లో మనం గోల్డ్ కొంటే ఇలా క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి మనకి క్యాష్ బ్యాక్స్ ఇస్తారు. అంటే ఏంది కొన్ని వాళ్ళేంటంటే ఇప్పుడు ఇందాక చెప్పాం కదా! ఫస్ట్ వాళ్ళు 4%, 5% ఇట్లాగా డిస్కౌంట్ ఇస్తారు. కొంతమంది ఏందంటే క్యాష్ బ్యాక్ ఇస్తారు. అంటే ఫస్ట్ అయితే మనము ఇన్క్లూడింగ్ వీఏ, జీఎస్టీ కలిపి ఇప్పుడు 7,500 ఆర్ 7,600 అనుకున్నాం కదా! ఆ అమౌంట్ మనం కట్టాల్సిందే. కట్టి గోల్డ్ కొనాలి. కానీ క్యాష్ బ్యాక్ అని పెడతారు. అంటే ఏంది మీరు ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేశారు అంటే మీకు ఒక ₹200 అన్నది క్యాష్ బ్యాక్ ఇస్తాం. లేదా ఈ పర్టిక్యులర్ యాప్‌లో నుంచి ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేశారు అంటే మీకు ₹100, 300 ఒక 500 ఇలాగ 100 నుంచి 500 లోపు అంటే మనం తీసుకునే దాన్ని బట్టి. ఇది నేను ఫర్ ఎగ్జాంపుల్ గ్రామ్ మీద చెప్తున్నాననమాట.
సో అలాంటప్పుడు మనకు క్యాష్ బ్యాక్ ఇస్తుంది. సో ఎంతో కొంత తగ్గినట్టే కదా. ఇప్పుడు ఒక గ్రామ్ మీద మనకి 200 రూపీస్ 300 రూపీస్ తగ్గుతుంది అంటే ఆల్మోస్ట్ మనకి క్యాష్ బ్యాక్ అంటే తిరిగి క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు అంటే మనకి జీఎస్టీ అన్న కనీసం రిటర్న్ వచ్చినట్టే కదా. సో అలా ఒక్క గ్రామ్ మీద మనం జీఎస్టీ సేవ్ చేయగలమంటే అలా ఒక్కొక్క 10 గ్రామ్స్ తీసుకునే వాళ్ళకి 20 గ్రామ్స్ తీసుకునే వాళ్ళకి ప్రాఫిటే కదా. సో చాలా ప్రాఫిట్ వస్తుందన్నమాట. ఇలా విఏ జీఎస్టీ లేకుండా తీసుకోగలుగుతాం అంటే క్యాష్ బ్యాక్ అన్న వస్తుంది. ఇంకొకటి ఏంటి అంటే కొన్నిసార్లు మనము ఆన్లైన్లో క్రెడిట్ కార్డ్ యూస్ చేసి గోల్డ్ కొనడం ఇంకొక పాయింట్ ఏంటి అంటే మనం కొన్నిసార్లు కొంతమంది క్యాష్ బ్యాక్ ఇవ్వరు, లేదు అంటే 4% ఆఫర్ కూడా ఇవ్వరు, అయినా కానీ మనకి ప్రాఫిట్ వస్తుంది. అది ఏంటి అంటే క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్స్ అని చెప్పి ఉంటాయి. అంటే మనం క్రెడిట్ కార్డ్ యూస్ చేసి ఏదైనా ఒక ఐటెం కొన్నాము అంటే మనకి మన క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్లో కొన్ని రివార్డ్ పాయింట్స్ అయితే యాడ్ అవుతాయి. అది మనం మనీగా కన్వర్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఏమైనా కొనవచ్చు. అంటే ఎగ్జాంపుల్కి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20,000 రూపీస్కి మనం గోల్డ్ కొన్నాము అనుకోండి, క్రెడిట్ కార్డ్ యూస్ చేసుకుంటాం కాబట్టి ఈవెన్ గోల్డ్ అనే కాదు ఏదైనా కానీ మనం క్రెడిట్ కార్డ్ యూస్ చేసుకున్నాము అంటే కొంత మనకి రివార్డ్ పాయింట్స్ అనేవి మన క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్లో యాడ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం గోల్డ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి 20,000 కొన్నాము అంటే మనకి నియర్లీ 1000 నుంచి 2000 వరకు అయితే రివార్డ్ పాయింట్స్ అన్నవి మన క్రెడిట్ కార్డ్లో యాడ్ అవుతాయి. సో క్రెడిట్ కార్డ్ యూస్ చేసి మన గోల్డ్ కొనడం వల్ల మనకి క్యాష్ బ్యాక్ కానీ ఆ 4% 5% డిస్కౌంట్ వచ్చేటట్టయితే ఆ ప్రాఫిట్ ఉండడంతో పాటుగా మన క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్లో ఈ అమౌంట్ కూడా యాడ్ అవుతుంది. ఇవి ఏంటంటే మనము రిడీమ్ చేసుకోవచ్చు. అంటే ఈ 1000 2000 మనం క్యాష్లా కన్వర్ట్ చేసుకోవచ్చు. దీని మీద 100 200 ఛార్జెస్ కట్ చేసి మనకి 800 మన అకౌంట్లో ఉంచడం, లేదు అంటే వాటితో మనం ఇంకేదైనా అమెజాన్లో డ్రెస్సులు ఇట్లాంటివి ఏమైనా కొనుక్కోవడానికి యూజ్ అయ్యేలా కూడా ఆఫర్స్ అన్నవి పెడతారు. సో ఇది అయితే రివార్డ్ పాయింట్స్ కన్ఫామ్గా అయితే వస్తూ ఉంటాయి అనమాట. సో ఇదొక ప్రాఫిట్ అయితే ఉంది. ఇది మనం ఆన్లైన్లో క్రెడిట్ కార్డ్ యూస్ చేసి గోల్డ్ కొంటే మనకి ఇలా ప్రాఫిట్స్ అయితే వస్తాయి. ప్రజెంట్ నేను ప్రాఫిట్ గురించి మాట్లాడుతాను. అలాగే ఆఫ్లైన్లో కూడా సరే ఆన్లైన్ కాదు, ఇన్ కేస్ ఆఫ్లైన్లోనే మనము క్రెడిట్ కార్డ్ యూస్ చేసి కొంటే మనకేం ప్రాఫిట్ వస్తుంది అంటే మన దగ్గర ప్రెజెంట్ మనీ హ్యాండ్లో లేవు అనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1,00,000 రూపాయలు పెట్టి గోల్డ్ కొనాలనుకుంటున్నాం, కానీ మన దగ్గర చేతిలో 1,00,000 రూపాయలు లేవు, ఒక 70,000 ఒక 50,000 ఉన్నాయి, కానీ నెక్స్ట్ మంత్ మనం కట్టగలం. బట్ ఇప్పుడు ఏంటంటే ఈ నెల మనకు అవసరం ఉంది, ఎవరొక పెళ్ళి ఉంది, లేదంటే ఈరోజు గోల్డ్ కొన అవసరము, సో గోల్డ్ కొనాలి అండ్ లేదా నెక్స్ట్ మంత్ బాగా రేటు పెరిగిపోతుందని అంటున్నారు, దానివల్ల కొందాం అనుకున్నాం, చేతిలో కొంత అమౌంట్ ఉంది కొంత అమౌంట్ లేదు. అలాంటప్పుడు మీరు క్రెడిట్ కార్డ్ యూస్ చేసి గోల్డ్ కొనడం బెటర్. ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh గోల్డ్ కొనాలనుకున్నారు, ఒక 20,000 30,000 క్రెడిట్ కార్డ్ అమౌంట్ యూస్ చేసి గోల్డ్ కొనడం బెటర్. ఇప్పుడు 1 lakh మీరు క్రెడిట్ కార్డ్ యూస్ చేసి కొనకూడదు. క్రెడిట్ కార్డ్కి లిమిట్ ఉంటుంది. మీ క్రెడిట్ కార్డ్లో నుంచి మీరు 80,000 వాడుకోవచ్చు, 1,00,000 రూపాయలు వాడుకోవచ్చు అని. వాడు ఇంత లిమిట్ ఇచ్చాడు కదా అని చెప్పి 100% ఎప్పుడు కూడా వాడకూడదు అనమాట. సో 1 lakh మీరు కొనాలి అనుకుంటే అందులో 20,000 30,000 మీరు క్రెడిట్ కార్డ్ అమౌంట్ అన్నది యూస్ చేసి కొనుక్కోవచ్చు అనమాట. అంటే మన చేతిలో డబ్బులు లేవు, తగ్గాయి. సో అలాంటి టైంలో మనం ఎవరి దగ్గర అప్పు చేయడం, ఇంట్రెస్ట్ కట్టడం కంటే ఇది బెటర్ కదా. ఎందుకు 30 to 45 days వరకు క్రెడిట్ కార్డ్ డబ్బుల మీద మనకి ఎలాంటి వడ్డీ కట్టాల్సిన అవసరం లేదు. సో అంటే ఇప్పుడు కొన్నాము, ఒక 30 days తర్వాత 45 days తర్వాత మనం ఈ 20,000 30,000 పే చేయగలము, మనకి ఏదో ఒక రూపంలో వస్తుంది అనుకోండి. అలాంటప్పుడు క్రెడిట్ కార్డ్ యూస్ చేసుకోవడం బెటర్. ఎందుకు బయట వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకి అప్పు కట్టడం కంటే ఇది బెటర్ అనమాట. ఇలాంటి కేసులో ఆఫ్లైన్లో గోల్డ్ కొనడం ప్రాఫిట్ అవుతుంది. అండ్ అలాగే నష్టాలు కూడా ఉన్నాయన్నమాట. అవి ఏందో చూద్దాం ఇప్పుడు. సో నష్టాలు కూడా ఉన్నాయి క్రెడిట్ కార్డ్ వల్ల. ఆఫ్లైన్ గోల్డ్ చూద్దాం. ఇప్పుడు ఆఫ్లైన్లో గోల్డ్ మన దగ్గర డబ్బులు లేనప్పుడు కొంటే లాభము అని చెప్పాం కదా. ఇన్ కేస్ నెక్స్ట్ మంత్ రేట్ పెరగచ్చు, లేదంటే బయట వడ్డీకి తెచ్చుకునే కంటే క్రెడిట్ కార్డ్ డబ్బులు యూస్ చేసుకోవచ్చు. కానీ దాంట్లో నష్టం కూడా ఉంది. ఏంటి అంటే క్రెడిట్ కార్డ్ యూస్ చేస్తున్నందుకు ప్రజెంట్ చాలా గోల్డ్ షాప్లో 3% అయితే ఛార్జ్ పే చేయాలి. అంటే మనం ఈ జీఎస్టీ ఎలా అయితే 3% ఉందో, మీరు గోల్డ్ కొనడానికి క్రెడిట్ కార్డ్ యూస్ చేశారు అంటే 3% ఎక్స్ట్రా పే చేయాలని వస్తుంది. సో అది మనకి లాస్ అనమాట. ఆల్రెడీ మనం మేకింగ్ ఛార్జెస్ కట్టాలి, జీఎస్టీలు కట్టాలి, దానికి తోడు క్రెడిట్ కార్డ్ యూస్ చేసి 3% కట్టడం అన్నది చాలా లాస్ అవుతుందన్నమాట. అంటే చిన్న ఒక 1 గ్రామ్ 2 గ్రామ్ మీద మనకి 3% అంటే 200 300 కట్టి పెద్ద ఫరక్ పడకపోవచ్చు. బట్ మనం పెద్ద బల్క్లో కొంటున్నాం అనుకోండి, 20 grams 30 grams, అప్పుడు 3% అంటే మనకి చాలా అమౌంట్ షాప్స్ వాళ్ళకి మళ్ళీ ఎక్స్ట్రా కడుతున్నట్టు అనమాట. అదొక లాస్. కాకపోతే కొన్ని షాప్స్ ఒక్కొక్కసారి 3% తీసుకోవాలి. అది వెరీ వెరీ రేర్ కేసు. నాకు ఒకసారి అట్లా జరిగింది. నేను ఒక లోకల్ స్టోర్లో ఒకసారి అయితే నా క్రెడిట్ కార్డ్ తీసుకోలేదు, బట్ సెకండ్ టైం మాత్రం క్రెడిట్ కార్డ్ యూస్ చేస్తే కట్టాలి అన్నారు. సో ఆ కేసులో నేను యూస్ చేయలేదనమాట. సో ఇన్ కేస్ తీసుకోవాలనుకుంటే ఫస్ట్ ఈ ఛార్జ్ ఉందా లేదా అని మీరు ఆ షాప్లో కనుక్కోండి. ఇన్ కేస్ లేదు అనుకుంటే అలాంటి టైంలో మీరు క్రెడిట్ కార్డ్ యూస్ చేసుకోండి. అలా కాకుండా 3% కట్టాలి క్రెడిట్ కార్డ్ యూస్ చేసినందుకు అంటే కనుక లాస్ అన్నమాట. అది ఎక్కువ అమౌంట్లో కొనేటప్పుడు అయితే చాలా లాస్ వస్తుంది.
ఇంకొకటి ఏంటి అంటే మనం 30-45 డేస్ తర్వాత మనం తీసుకున్న అమౌంట్ కట్టగలము క్రెడిట్ కార్డ్‌తో తీసుకున్న అమౌంట్ అనుకుంటేనే మనకిది యూజ్ అవుతుంది. ఎందుకు 20,000, 30,000 ఇప్పుడు బయట తేవడం కంటే ఇదైతే మనకి లేదు కదా అనే తీసుకోమని చెప్పాను నేను. అది ఏది 30-45 డేస్ లిమిట్ ఉంటుంది. అంటే అప్పటి వరకు మీరు వడ్డీ ఏమి అడగరు క్రెడిట్ కార్డ్ వాళ్ళు. కానీ ఈ 30-45 డేస్ తర్వాత మనకి ఇంట్రెస్ట్ రేట్ అన్నది ఉంటుంది. ఈఎంఐ అన్నది పడుతుంది. మనం ఆ 20,000, 30,000 కట్టలేకపోయాము అంటే మనం కట్టాల్సిన ఇంట్రెస్ట్ రేట్ అన్నది మినిమమ్ 15% ఉంటుంది. అంటే మనం గోల్డ్ లోన్ ఇంట్రెస్ట్, పర్సనల్ లోన్ ఇంట్రెస్ట్ కంటే కూడా క్రెడిట్ కార్డ్ వాళ్ళు మన మీద వేసే ఇంట్రెస్ట్ అన్నది చాలా ఎక్కువ. సో మిడిల్ క్లాస్ వాళ్ళందరూ క్రెడిట్ కార్డ్ వాళ్ళు లాస్ అయ్యేది ఏదైనా ఉందంటే ఇదే. మన దగ్గర చేతిలో డబ్బులు ఉండవు, కానీ క్రెడిట్ కార్డ్ ఉంది, వాడేయాలనిపిస్తుంది, వాడతాము, కానీ ఆ అమౌంట్ని మనం కట్టలేకపోతాం అనమాట. అది ఈఎంఐలో పెరిగిపోతూ ఉంటుంది. అంటే మనం బయట ఎక్కడో తీసుకున్న వడ్డీ కంటే ఈ వడ్డీ ఎక్కువ అవుతుంది అనమాట. సో ఎప్పుడైనా కానీ ఇలా మీరు ఈ 20-30,000 ఇట్లా వాడాలి గోల్డ్ మీద అనుకుంటే నెక్స్ట్ మంత్ కన్ఫామ్గా ఏదైతే ఆ 30 డేస్ 40 డేస్ పీరియడ్ ఉందో ఈఎంఐ పీరియడ్, ఇంట్రెస్ట్ పీరియడ్, అది అయ్యేలోపు మీరు కన్ఫామ్గా నెక్స్ట్ మంత్ శాలరీ వస్తుంది, నెక్స్ట్ మంత్ కట్టగలను అనుకుంటేనే ఇలా తీసుకొని కొనడం బెటర్. లేదు అంటే కనుక మనము చాలా ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి ఆ కేసులో తీసుకోకూడదు అనమాట. సో కాబట్టి మనం క్రెడిట్ కార్డ్ వల్ల ఆఫ్లైన్లో తీసుకుంటే మనకి ఈ లాసెస్ లేదా నష్టాలు అయితే ఉన్నాయి. ఆన్లైన్లో వచ్చేసరికి ఇంకా నష్టాలు అంటే కనుక పెద్దగా నేను ఎక్కువ నోటీస్ చేయలేదు. ఏంటి అంటే ఆన్లైన్లో జనరల్గా ఆఫర్స్ ఉంటాయి. ఆన్లైన్లో ఆఫర్స్ లేకపోతే కనుక క్రెడిట్ కార్డుతో సేమ్ ఇదే మనకి ఆఫ్లైన్లో ఏవైతే లాసెస్ కనిపించాయో ఆన్లైన్లో కూడా అవే లాసెస్ ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే క్రెడిట్ కార్డ్ మీద ఆఫర్స్ ఉంటాయో, రివార్డ్ పాయింట్స్ కన్ఫామ్గా వస్తాయో, లేదా కనీసం క్యాష్ బ్యాక్ అని వస్తుందో అలాంటి కేసులో ప్రాపర్గా తెలిసి తీసుకుంటేనే మనకి లాస్ లేకుండా లాభం అయితే ఉంటుంది. అలా కాకుండా ఈ పాయింట్స్ తెలియకుండా చేస్తే నష్టం వస్తుందన్నమాట. అది ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా. ఇంకొక పాయింట్ ఏంటంటే క్రెడిట్ కార్డ్ మీద మనకి ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 మన క్రెడిట్ కార్డ్ లిమిట్ అనుకుంటే మినిమం 30% మాత్రమే మనం ఏవి కొనడానికన్నా యూజ్ చేయాలి. దాన్ని దాటి మనం కొన్నాము అంటే మన ఈ స్కోర్ కార్డ్ అన్నది తగ్గిపోతుందనమాట. ఆ తర్వాత మీరు ఇంకేదైనా కార్ లోను, హౌస్ లోన్ తీసుకోవాలనుకున్నప్పుడు అప్పుడు మీకు ఇంట్రెస్ట్ రేట్ అన్నది ఎక్కువ వేస్తాడు. అలా కాకుండా మీ సిబిల్ స్కోర్ అన్నది మంచిగా ఉంటే మీకు ఆ ఇంట్రెస్ట్ రేట్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సిబిల్ స్కోర్ అన్నది కూడా మంచిగా మెయింటైన్ చేయాలి. కాబట్టి క్రెడిట్ కార్డ్ ఎప్పుడు కూడా లిమిట్లోనే యూజ్ చేయాలి. ఇప్పుడు మీరు ₹1,00,000 పెట్టి గోల్డ్ కొనుక్కుందాం అనుకున్నప్పుడు మీ చేతిలో కనీసం ఒక 70,000 అన్న మీ చేతిలో ఉండి అప్పుడు ఒక 30,000కి క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి అది కూడా నెక్స్ట్ మంత్ కట్టగలం అనుకుంటే లాభం. అంతేకాని కానీ లేదు గోల్డ్ రేట్ పెరిగిపోతుంది అంటున్నారు, ఇప్పుడు మన చేతిలో ₹1,00,000 లేవు, ఏముంది క్రెడిట్ కార్డులో ఉంది కదా బ్యాలెన్స్ అని చెప్పి క్రెడిట్ కార్డ్ తీసేసుకుంటే మాత్రం కన్ఫామ్గా నష్టమే వస్తుంది. చాలా లాస్ పే చేయాల్సి వస్తుంది. ఇది మీరు నెక్స్ట్ మంత్ ఆ టైం పీరియడ్ లోపు కట్టలేకపోతే అధిక వడ్డీ, గోల్డ్ లోను, పర్సనల్ లోన్ వీటన్నిటికంటే అధిక వడ్డీ కొంటారన్నమాట. సో ఇది ఎప్పుడు లాస్ అన్నమాట. సో రేటు పెరిగిత్తి తగ్గిత్తి అన్నదాని మీద డిపెండ్ అయ్యి అప్పులు తెచ్చుకోవడం, క్రెడిట్ కార్డ్ స్వైపులు చేసుకోవడం అన్నది రాంగ్ ప్రాసెస్. చిన్నగా అయినా కానీ కొనడం బెటరు. లేదా మనం నెక్స్ట్ మంత్ పే చేయగలం, వడ్డీ పడకుండా పే చేయగలం అనుకున్నప్పుడు మాత్రమే ఇలాంటివన్నీ ట్రై చేయడం బెటరు. సో వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.